అరుణాచల యాత్ర మనకు ఈ రాజగోపురం దగ్గరే మొదలవుతుంది. నేనైతే మొదట ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి దాన్ని వెలిగించి మనసులో ఆ శివయ్యను తలుచుకొని ఆ శివయ్యకు హారతి ఇచ్చాను. తరువాత ఆ కొబ్బరికాయని పగలగొట్టి నేను నా గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాను. అరుణాచల కొండనే స్వయంగా వెలసిన అగ్నిలింగంగా భావించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ శివయ్య సన్నిధిలో వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు చాలా మంది ఇక్కడ భిక్షాటనలు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం 8 లింగాలను దర్శించాల్సి వస్తుంది. దారి మధ్యలో మనకు జింకలు కనిపిస్తాయి. కొంచెం దూరం నడిచిన తర్వాత మనకు మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గంలో వెళ్ళడం ద్వారా మనం చేసిన పాపాలన్నీ మనకు తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎంత లావుండే వాళ్ళైనా ఈ మోక్ష మార్గం నుంచి సులభంగా బయటికి వస్తూ ఉన్నారు. మేమైతే ఎలాగోలా కష్టపడి ఉదయం 6 గంటల్లోగా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేశాము. ఆ అరుణాచల పర్వతాన్ని అయితే చూడండి, మేఘాల్ని తాకుతూ ఉంది. ఎంత కష్టపడినా ఆ శివయ్యను చూసేంత వరకే. ఈ ఆలయం 2000 సంవత్సరాల నాటిది. మీలో ఎవరన్నా ఆ అరుణాచలేశ్వరుని దర్శించకపోతే తప్పకుండా వెళ్ళండి, దర్శించుకోండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో చేయండి.